वजीर आईटी और बल्दी नज़्म नस्क केटीआर ने ऐलान किया कि कामारेड्डी हल्के की तरक्की के लिए 45 करोड़ रुपये मंजूर किए जाएंगे। पीर के रोज वजीर केटीआर ने सड़कों और इमारतों के वजीर प्रशांत रेड्डी के साथ कामारेड्डी जिले के मरकज में 28 करोड़ रुपए की लागत से तामीर करदा 6 लेन की सड़क, वेलकम आर्च, सेंट्रल लाइटिंग, मेडेन और रोड डिवाइडर्स का इफ्तिताह किया। इस मौके पर केटीआर ने R&B चौराहा में नामानिगारों से बातचीत की। चीफ मिनिस्टर केसीआर के ताउन से गवर्नमेंट विप गंपा गोवर्धन की निगरानी में कामारेड्डी हल्के के तमाम शोबों को तरक्की दिए जाने का भी वजीर केटीआर ने तस्करा किया। उन्होंने कहा कि 28 करोड़ की लागत से मरकजी लाइटिंग, 6 खतर वाली सड़कें, वेलकम आर्च और सेंट्रल मेडेन का कयाम काबिल सत्ताइश है। इसके अलावा टाउन में सड़कों, स्टेडियम, अंदरूनी सड़कों के लिए 20 करोड़ की मंजूरी अमल में लाई जा रही है, जिसको वो खुद मंजूरी दे चुके हैं। वजीर केटीआर ने इस बात की सताइश की कि गंपा गोवर्धन ने कामारेड्डी हल्के की नुमाइंदगी की और जिला हेडक्वार्टर के तौर पर कलेक्टर, SP ऑफिस, मेडिकल कॉलेज, स्वेशाला रोड्स जैसे तरक्याती काम अंजाम दिए हैं। कबल अज़ीम वजीर केटीआर सुबह 11:15 बजे बजरिए सड़क कामारेड्डी पहुंचे और सीधे R&B गेस्ट हाउस गए। वहां 20 मिनट आराम करने के बाद उन्होंने तरक्याती कामों का आगाज किया। इस मौके पर हजारों लोग, फनकारों और BRS कारकुन थे। वजीर का कदम कदम पर इस्तकबाल किया गया। बाद में वजीर केटीआर LRD हल्के के लिए रवाना हुए। इस दौरान गोडुपल्ली में कांग्रेस के कुछ कारकुनों ने वजीर केटीआर के काफिले को रोकने की कोशिश की, लेकिन पुलिस ने उन्हें मुंतशिर कर दिया। ప్రతాప్ రెడ్డి గారు పెద్దలు మీ అందరికీ కూడా సన్నిహితులు, వారికి గౌరవనీయులైన జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, అదే విధంగా మీ అందరికీ ఆప్తులు, రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షులు గౌరవనీయులు సోదరులు ముజీబుద్దీన్ గారు, గౌరవ స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు సోదరులు సత్యనారాయణ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు సోదరి శ్రీమతి సుజాత గారు, ఎల్లారెడ్డి MPP సోదరి మాధవి గారు, ZPTC ఉషా గౌడ్ గారు, అదే విధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సోదరులు నారాయణ గారు, నియోజకవర్గంలోని అన్ని మండలాల MPPలు, ZPTCలు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీల అధ్యక్షులు, గౌరవ MPTCలు, గౌరవనీయులైన సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ శాఖల పార్టీ అధ్యక్షులు, సింగిల్ విండోల అధ్యక్షులు, నియోజకవర్గంలో సీనియర్ నాయకులైన గౌరవనీయులు తానాజీరావు గారు, సత్యంరావు గారు, జలంధర్ రెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, రాజేశ్వరరావు గారు, మా ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి ప్రత్యేకంగా విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, అందరికంటే ముఖ్యంగా కార్యక్రమం ఆలస్యమైన ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి విచ్చేసి ఈరోజు పెద్ద ఎత్తున దుమ్ము లేపుతూ స్వాగతం పలికిన మా అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు పేరు పేరున మా గులాబీ సైనికులందరికీ, మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఎందుకు అంటే ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గం ఒక ఎల్లారెడ్డి పట్టణమే కాదు, నియోజకవర్గం మొత్తం అభివృద్ధి పదంలో మీ గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకు నడుస్తా ఉన్నది. మీ నాయకుడు సురేందర్ గారు నేను ఉత్తుతగానే చెప్పలే, ఎప్పుడు కలిసినా ముఖ్యమంత్రి గారిని, కేసీఆర్ గారిని కలిసినా, మంత్రులను కలిసినా ఆయన అడిగేది ఒకటే, అన్నా మా నియోజకవర్గం వెనుకబడి ఉన్నది, మిగతా నియోజకవర్గాలు పక్కకు స్పీకర్ గారు ఉన్నారు, ఇటుపక్క విప్ గారు ఉన్నారు, బాగా ముందుకు పోతున్నాయి, మా సంగతి కూడా చూడాలి. మరి నన్ను గెలిపించిన ప్రజలకు నేను తప్పకుండా రుణపడి ఉన్నా, నేను 100% వాళ్ళ అభివృద్ధిని కాంక్షించే నేను పార్టీలోకి వచ్చినా కాబట్టి నా కోసం, మా నియోజకవర్గ ప్రజల కోసం నిధులు మంజూరు చేయండి అని చెప్పి ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. కానీ ఈరోజు ఎమ్మెల్యే ఒకసారి మాత్రం ఫ్లాష్ బ్యాక్లోకి పోతే సురేందర్ గారి వ్యక్తిత్వం ఏందో ఒక్క నిమిషం మీకు చెప్పాలా. 2001లో నేను అప్పుడు అమెరికాలో ఉన్నా, నేను ఇక్కడ లేను, నేను 2004లో వచ్చిన. కానీ 2001 నుంచి 2004 వరకు గౌరవనీయులు మీ ఎమ్మెల్యే గారు ఆనాడు ఒక తమ్ముళ్లాగా కేసీఆర్ గారికి ఎక్కడ రాష్ట్రంలో పోయినా, ఎల్లారెడ్డి కాదు, కామారెడ్డి కాదు, నిజామాబాద్ కాదు, రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎక్కడికి పోయినా ఒక తమ్ముళ్లాగా కేసీఆర్ గారికి ఎన్నంటి ఉండేది. ఎన్నంటి ఉండడమే కాదు, ఆ రోజు పరిస్థితి ఏంటంటే